గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పింక్ బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సారథిగాను, ఇటు ఆటగాడిగాను అతడు పూర్తిగా విఫలమయ్యాడని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రోహిత్ సారథ్యంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆసీస్తో రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యం ప్రత్యర్థి జట్టుకు పూర్తిగా లొంగిపోయినట్లు ఉందని శాస్త్రి విమర్శించాడు. రాబోయే మ్యాచ్లో అతడు మరింత దూకుడుగా ఉండాలని, ఈ సిరీస్లో టీమిండియా పుంజుకోగలదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. రోహిత్ శర్మ టాప్లో ఆడాలని కోరుకుంటున్నాను. అక్కడ అతడు దూకుడుగా ఉంటాడు. కానీ అతడు పరుగులు చేయకపోవడం వాస్తవమే. అతడు జట్లు పట్ల మరింత దూకుడుగా ఉండాలని కోరుకుంటున్నాను. సిరీస్లో పుంజుకుంటామన్న నమ్మకంతో టీమిండియా ఉండాలి. ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు ప్రత్యర్థికి వెంటనే సమాధానం ఇవ్వడం చూసాం. ఒక మ్యాచ్లో ఓడితే వెంటనే తదుపరి మ్యాచ్లో గెలుస్తారు. అయితే ఆ నమ్మకం జట్టులో ఉండాలి అని రవిశాస్త్రి అన్నాడు. గబ్బాలో నెగ్గి టీమిండియా ఫామ్‌లోకి రావాలి అని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మళ్లీ ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించాలి అని తెలిపారు.